అలాగే నా పేరు మీద ప్రకటన మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా మనం ఆల్రెడీ సాయి కృష్ణ గారు అండ్ ప్రసాద్ తెకిన్ తెలుగు ప్రసాద్ గారు వీళ్ళిద్దరికీ ఈ మధ్య జరిగిన దాని కోసం ఒక వీడియో చేసాం. అందులో చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రమే సాయి కృష్ణ గారు చేసింది తప్పై ఉండొచ్చు. బట్ ఆయనంటే చాలా హ్యూజ్ లెవెల్‌లో రెస్పెక్ట్ అయితే ఉంటది మాకు. ఎందుకంటే ఆయనని చూసి అంటే ఆయన వీడియోస్ చూసి మేము ఛానెల్ స్టార్ట్ చేసినోళ్ళము. అండ్ చాలా సార్లు ఎన్నో రకాల డౌట్స్ కూడా మాకు క్లారిటీ ఇచ్చిన పర్సను యూట్యూబ్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు యాడ్‌సెన్స్‌లో అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. గూగులోడు మారుస్తా ఉంటాడు. సంవత్సరానికి ఒకటో, సంవత్సరానికి రెండో కొత్త కొత్త రూల్స్ పట్టుకొస్తుంటాడు. సో దాని గురించి సాయి కృష్ణ గారి వీడియోస్ చూస్తేనే కొంచెం క్లారిటీ ఉంటది. ఈవెన్ ఒకసారి ఏదో ఒక 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 టైంలో అనుకుంటా ఆయన ఛానలే, బట్ అందులో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. వేరే పర్సన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మధురాగ్ అనుకుంటా. సో ఇలాగా ఏదైనా మాక్సిమం ఫస్ట్ చూసేదైతే ఆయన ఛానలే. అంటే యూట్యూబ్ రిలేటెడ్‌గా ఏ డౌట్ వచ్చినా కూడా ఒకవేళ పెద్ద పెద్ద డౌట్స్ అయినట్టయితే అంటే మేబీ కొంచెం చూసుకుంటే ఏమంటారు గూగుల్‌లో చెక్ చేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది వస్తది. కాకపోతే ఏంటంటే కొంచెం సింప్లిఫైడ్‌గా చేసి చూపిస్తూ అర్థమయ్యేలా చెప్పడం అనేది సాయి కృష్ణ గారికే సాధ్యమైందది. సో అందుకని ఇంకా డెఫినిట్‌గా అందరం గూడా ఆయన ఛానల్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏమైనా డౌట్స్ గనుక వచ్చినట్టయితే. సో అలాగే యూట్యూబర్స్‌కి యూట్యూబర్ ఆయన. చాలామంది యూట్యూబర్స్‌కి ఒక కైండ్ ఆఫ్ మెంటర్ టైపు నిజంగానే. సో అలాంటి పర్సన్ మేబీ ఈ ఒక్క టైంలో, ఈ ఒక్క సిట్యుయేషన్‌లో అలా జరిగుండొచ్చు తప్ప బేసిక్‌గా ఆయన మంచి పర్సన్ అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ ఆయన ఇప్పుడు దీని గురించి ఈ ఎంటైర్ సిట్యుయేషన్ అండ్ కాంట్రోవర్సీ కోసం ఆయన బేసిక్‌గా ఒక రెస్పాన్స్ వీడియో అయితే చేశారు. సో ఆయనని బాగా బాధపెట్టిన విషయాలు అండ్ ఆయన ఈ సిట్యుయేషన్‌కి రావడానికి కారణాలేంటి ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ యూనో బేసిక్‌గా ఆయన ఎవరికైతే హెల్ప్ చేశాడో వాళ్ళే ఆయన్ని తిడుతూ ఉండడం అనేది ఆయనకి నచ్చక సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అన్నీ ఆయన్ని బాగా హర్ట్ చేశాయి. లేదంటే సాయి కృష్ణ గారు అలా మాట్లాడటం అయితే ఎప్పుడు చూడలేదు యూట్యూబ్ వీడియోలో. సో ఈవెన్ థంబ్‌నెయిల్ కూడా చాలా ఏమంటారు చాలా కాంట్రోవర్షియల్‌గానే ఉంది. సో అదనమాట సిట్యుయేషన్. సో అండ్ కొంతవరకు క్లారిటీ కూడా ఇచ్చారు ప్రసాద్ గారి మాటలకి. అండ్ ప్రసాద్ గారు వీడియోలో చెప్పిన వాటికి కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చారు. సో బేసిక్‌గా దాని గురించి కొంతవరకు డిస్కస్ చేద్దాం. సో బేసిక్‌గా మనం మరీ ఆయన చెప్పిన ప్రతి పాయింట్ అని కాదు గానీ, కొన్ని బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సినవి చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వేరే ఒక యూట్యూబర్ కోసం చెప్పారు. టెక్ ప్యాడ్ అనే యూట్యూబర్ కోసం. సో బేసిక్‌గా అతనేంటంటే ఒక థంబ్‌నెయిల్ పెట్టడం జరిగింది. పెద్ద యూట్యూబర్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అండ్ కోర్స్ అమ్మిన డబ్బులు ఏమయ్యాయి? ఇవన్నీ కూడా అక్కడ థంబ్‌నెయిల్స్ మీద పెట్టడం జరిగింది. అండ్ వీడియోలో కూడా అనడం జరిగింది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బ్లాక్‌మెయిల్ కాదని చెప్పి ప్రసాద్ గారే చెప్పారు. అది బ్లాక్‌మెయిల్ కాదు. ఇట్ ఈస్ డీఫేమింగ్ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇక్కడెక్కడా కూడా బ్లాక్‌మెయిల్ చేయలేదని చెప్పి ప్రసాద్ గారే చెప్పారు. ఆ స్క్రీన్‌షాట్ అయితే చూపిచ్చారు. అండ్ ఆబ్వియస్‌లీ ఇదేం బ్లాక్‌మెయిల్ ఏం కాదు ఇది. ఇది డెఫినిట్‌గా ఏమంటారు అంటే ఆయన తర్వాత ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు. ఆయన ఛానెల్‌లో గనక మీరు చూసినట్టయితే. సో నా కర్మకి ఇలాగ అయిపోయింది. ఇలాంటి వీడియో చేస్తారని నేనెప్పుడు అనుకోలేదు. నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదనే బాధలో చేశాను అంతే ఉక్రోషంలో. బేసిక్‌గా నేను అది ఏంటది నేను కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. వాళ్ళలో ఒకరు ఐదుగురితో కలిసి నన్ను చంపడానికి నా మీదకొచ్చారు. చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ కలిసి కాపాడారు. అలాంటి పరిస్థితిలో నేనెళ్లి అడిగాను. ఆయనేమో యూట్యూబ్ ద్వారా తెచ్చుకో అన్నట్టుగా మాట్లాడేసరికి అలా చేయాల్సొచ్చింది నేనన్నట్టుగా చెప్పారనమాట. సో బేసిక్‌గా ఆయన అక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇది యూ నో బ్లాక్‌మెయిల్ అయితే కాదు. ఇది డీఫేమ్ అని చెప్పి ఆయనతోనే చెప్పించారు. సో అది జరిగింది. అండ్ ఈ థంబ్‌నెయిల్స్ ఏవైతే పెట్టారో వాటి గురించి చెప్పారనమాట. సో ప్రసాదు నేను కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం అని అన్నారు. అది మేబీ ఈ సిట్యుయేషన్‌కి అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అది మేబీ అది ఆఫ్‌లైన్‌లో కొట్టుకొని ఆఫ్‌లైన్‌లోనే కలిసిపోతే అది వేరే విషయం. అది ఎవరి త్రూనో బయటికి తెలిస్తే అది వేరే విషయం. అది మనకి సాయి కృష్ణ గారి త్రూనే ఆన్‌లైన్‌లోనే తెలిసింది గదా! సో ఇంకా డెఫినిట్‌గా దీని గురించి కేర్ చేస్తారు పీపుల్. యూ డోంట్ నీడ్ టు కేర్ అంటే ఏమో ఆన్‌లైన్‌లో కనబడితే ఇదే వచ్చిన ప్రాబ్లమ్. సో సోషల్ మీడియాలో గాని, లేదంటే డిజిటల్ మీడియాలో గాని ఎక్కడైనా కనబడినట్టయితే అండ్ వాళ్ళ పర్సనల్ థింగ్స్‌ని కూడా షేర్ చేసినట్టయితే వాటి గురించి మాట్లాడతారు డెఫినిట్‌గా. అండ్ దట్ టూ అది ఇన్వాల్వ్ అయ్యింది అక్కడ ఇంకొక పెద్ద యూట్యూబర్, ఇంకొక పాపులర్ యూట్యూబర్ కూడా కాబట్టి సో ఇంకా డెఫినిట్‌గా ఉంటాయి. సో మేము కొట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం అనేది మేబీ ఇక్కడ కరెక్ట్ అయితే కాదు. తర్వాత అవతల ఇంకొక యూట్యూబర్ టెక్ ప్యాడ్ అనే యూట్యూబర్ 10,000 సేల్స్ అని ఇవన్నీ కూడా చెప్పడం. అది కరెక్ట్ అయితే కాదు. అది తీసుకున్న అంతమంది ఏం తీసుకోలేదు. వచ్చిన వ్యూస్ అన్నీ కూడా తీసేసుకుంటారనుకుంటున్నాడు. బట్ అలాగేం జరగలేదని చెప్పారు. అండ్ డెఫినిట్‌గా సాయి కృష్ణ గారికి అన్ని సేల్స్ అయితే అవ్వలేదు యూట్యూబ్ కోర్స్‌ది. అది నాకు గూడా తెలుసు యాక్చువల్‌గా. అంటే ఆయన
నాకు బేసిక్‌గా 1 ఇయర్ బ్యాక్ నాకు అంటే ఏంటి ఆల్‌మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా ఆ కోర్స్ తాలూకా పీక్ టైమ్ అంతా అయిపోయింది గూడా. సో, ఆ టైంకి ఎన్ని సేల్స్ అయ్యాయనేది చెప్పారు. సో, అది బేసిక్‌గా అది 10,000లో సగం గూడా గాదది. సో, డెఫినిట్‌గా అన్ని సేల్స్ అయితే ఏం జరగలేదు ఆయనకి. అంటే కొన్ని అయ్యాయి. డెఫినిట్‌గా కొన్ని సేల్స్ అయితే అయ్యాయి. బట్ ఇక్కడ చెప్పినట్టు 10,000 సేల్స్ అయ్యి 3,00,00,000 వచ్చేసి అలాగేం జరగలేదు ఆయనకి. అంటే కోర్స్ 2999 గదా! ఆయనది. సో, అలాగేం జరగలేదు. అండ్ అదైతే నిజం అది. అండ్ యానిమేషన్ కోర్సులు వాటి కోసం గూడా ఆయనే జెప్పారు. అండ్ కరోనా టైంలో ఇతనికి ఒక 10,000 ఇచ్చారని జెప్పారు గదా! సో, అతనికి దానికి ముందు బేసిక్‌గా బాగా కొంచెం విలేజ్ టైప్ ఉంటది తనది. అండ్ అక్కడ తన కోసం స్టూడియో బెట్టించి అండ్ క్రియేటర్స్‌ని తీసుకొనెళ్ళి వాళ్ళకి రూములేసి ఇవన్నీ గూడా జేశారు. అంటే బేసిక్‌గా ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు బేసిక్‌గా 'ప్రసాద్' గారు ఆల్రెడీ అప్పిచ్చి, ఆల్రెడీ హెల్ప్ చేసిన వ్యక్తి. అండ్ అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇవ్వకపోయేసరికి ఇలా చేశారు అని జెప్పి అనడం జరిగింది. బట్ నిజానికి అదే నేనంటుందేంటంటే, సాయి కృష్ణ గారిదేంటంటే, ఒక రకమైన బాధ మాత్రమే. అంతే మాక్సిమం నాకు తెలిసి. అది ఎందుకంటే చెప్పాను కదా! ఆయన సిట్యుయేషన్ కోసం ఆయన ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టారు కాబట్టి, సో, దాంట్లో మనకి కొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తూ అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి, సో, అవి చెప్తున్నా. దాన్ని బట్టి మనము మేబీ ఆ సిట్యుయేషనల్ సీరియస్‌నెస్‌ని బట్టి ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. కానీ అలా మాట్లాడేశాడు అని అనుకోవచ్చు. బట్ ఇంకా యువతల వేరే యూట్యూబర్ ఏంటంటే అతనికి బేసిక్‌గా స్టూడియో సెటప్‌కి హెల్ప్ చేసి, తర్వాత వేరే క్రియేటర్స్‌ని తీసుకొనెళ్ళి, దానికి మళ్ళీ సెపరేట్‌గా డిజైన్డ్ షర్ట్స్ అంటే ఒక పర్టిక్యులర్ డిజైన్‌తో కూడుకున్న మల్టిపుల్ షర్ట్స్ అన్ని పెట్టి, మల్టిపుల్ పీపుల్‌ని పెట్టి ఇలా ఇవన్నీ చేయించి, సో, కరోనా టైంలో హెల్ప్ చేసి సో, మొత్తం ఆయన చెప్తుందేంటంటే ఒక 50,000 నుంచి రూ. 1,00,000 వరకు హెల్ప్ చేశానని చెప్పి మధ్యలో చెప్పారనమాట. సో, అబోవ్ దాన్ 50 సార్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అంత చేసిన తర్వాత అది కూడా బేసిక్‌గా అది ఇప్పుడు ఒక క్రియేటర్‌కి హెల్ప్ అది కూడా మళ్ళీ ఆయన కేటగరీకి చెందిన వ్యక్తికి హెల్ప్ చేయడం అనేది బేసిక్‌గా కొంచెం ఏమంటారు కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు. చాలా అది బేసిక్‌గా ఎవరో గాని యాక్సెప్ట్ చేయరు. ఎవరో గాని ఇంట్రెస్టెడ్ ఉండరు. ఇలాగా సేమ్ కేటగరీలో వచ్చే ఒక యూట్యూబర్‌కి హెల్ప్ చేయడానికి. సో, వేరే కేటగరీ అంటే చేస్తారు. అంటే మేబీ ఆ డబ్బులు తీసుకొని చేస్తే అది వేరు మళ్ళీ. అలా కాదు కదా ఇక్కడ. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈయన ఇంకా ఎక్కువ బ్యాక్ స్టాబింగ్ అని ఫీల్ అయ్యారు. ఫీల్ అవుతున్నారు అది తెలుస్తోంది. సో, ఆయన మాటల్లో ఉన్న హార్ష్‌నెస్ వాటన్నిటిని బట్టి అండ్ ఆ పెయిను టాబ్లెట్స్ తీసుకోవాలనుకోవడం ఇట్లాంటివి అన్నీ ఏవైతే ఉన్నాయో, సో, వీటన్నిటిలోని కూడా ఆ పెయిన్ అయితే తెలుస్తుందనమాట. అది సిట్యుయేషన్. సో, ఇంకా ఇతనికనే కాదు వేరే వాళ్ళకి కూడా చాలా మందికి ఈ స్టూడియోస్ పరంగా హెల్ప్ అయితే చేశానని చెప్పారు. అది నిజం అది బేసిక్‌గా. అది నాకు తెలుసు బేసిక్‌గా. చాలా సార్లు నేను కూడా చూసాను అండ్ నాకు తెలుసు కూడా బేసిక్‌గా. అండ్ తర్వాత బెగ్గింగ్ ట్రిక్స్ అనే మాట కోసం కొంచెం ఫీల్ అయ్యారు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ బేసిక్‌గా ఆయన చాలా కష్టపడి క్రియేట్ చేసుకున్న కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి ఇతను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడంట ఫ్రీగా. ఇదేందా ఇది ఇంకో పెద్ద స్కామే యాక్చువల్‌గా నన్నడిగితే. అదే గదా! ఆఫీస్ అమ్మేశారు అన్నదానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ఆఫీస్ అమ్మలేదని చెప్పి ఆఫీస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో, దాన్ని కూడా చూపించారనమాట క్లియర్‌గా. ఆయన మాట్లాడుతున్నది కూడా వీడియో తీసి ఇంకొక యాంగిల్ నుంచి తీసి కూడా చూపించారనమాట. సో, అప్పెందుకయింది అని దానికి ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు యాక్చువల్‌గా. సో, ఇది బేసిక్‌గా ఇంతకు ముందు వరకు ఎవరికీ ఐడియా లేదు. సో, మేబీ ఆయనకి బాగా పరిచయం ఉన్న కొంతమందికేమైనా ఐడియా ఉండొచ్చేమో గానీ, బట్ మాక్సిమం ఏ క్రియేటర్స్‌కి ఐడియా లేదనమాట. సో, అప్పెందుకు అంటే ఇన్వెస్టర్స్ బ్యాక్ స్టెప్ ఏయడం వల్ల. అంటే కొంతమంది ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం అండ్ ఇన్వెస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి వెనక్కి వెళ్ళిపోవడం. సో, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ వెనక్కి ఇచ్చేయమని చెప్పడం ఇట్లాంటివన్నీ జరిగాయి గదా! సో, ఆ టైంలో ఆయనకి బేసిక్‌గా చాలా పెద్ద మొత్తంలో లాస్ అయింది. ఎందుకంటే ఆయనే పెట్టుకోవాల్సొచ్చింది మిగతాదంతా గూడా. అండ్ వేరే వాళ్ళు ఒక సర్విస్ పెట్టారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్విస్ రిలేటెడ్‌గా ఒక 40,00,000 రిఫండ్ ఇచ్చానన్నారు. ఒకవేళ ఆ 40,00,000 గనక ఇవ్వకపోయి ఉంటే అది నేను గాదు గదా! పెట్టింది అది వేరే వాళ్ళు గదా! అని అనుకోని ఉన్నట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని జెప్పారు. సో, బేసిక్‌గా ఇప్పుడు ఓకే. అది బేసిక్‌గా ఏమంటారు నమ్మిన వాళ్ళు వెన్నుపోటు ఆర్ బేసిక్‌గా వేరే వాళ్ళని టూ మచ్‌గా ట్రస్ట్ చేసేయడం. సో, దీని నుంచి మనం ఒకటి అర్థం జేసుకోవాలి. ఎప్పుడైనా సరే డబ్బు విషయంలో ఎక్కువగా వేరే వాళ్ళని నమ్మకూడదు యాక్చువల్‌గా. అంత ఎక్కువగా నమ్మకూడదు ఎవ్వరైనా. అది కేవలం సాయి కృష్ణ గారనే గాదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి బిజినెస్‌ల పరంగా గాని, కొంతమంది ఏమైనా చిన్న చిన్న బిజినెస్‌లు చేద్దామన్నా గూడా ఇంకో పార్ట్నర్‌ని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే అది రూ. 1,00,000 అవ్వనివ్వండి, 2,00,000 అవ్వనివ్వండి, 10,00,000 అవ్వనివ్వండి, ఎంతైనా అవ్వనివ్వండి. సో, దానికి పార్ట్నర్‌షిప్‌లు తీసుకుంటారు. సో, వీళ్ళొక 50, వీళ్ళొక 50 పెడతారు. సో, ఆ తర్వాత ఏమవుతది? ఎక్కడో దగ్గర మోసాలు జరుగుతాయి. ఎక్కడో ఒక దగ్గర ఆహ్, వెనకడుగేయడాలుంటాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతదంటే అది చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది ఒక పర్సన్‌కి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక యూట్యూబర్ ఉన్నారు. అతని పేర్లు నేను చెప్పను యాక్చువల్‌గా. సో, అతనేంటంటే ఒక పెద్ద బిజినెసే పెట్టడం జరిగింది. అదెప్పుడు పెట్టారంటే 2023 ఎండింగ్‌లో పెట్టారు. 2023 ఎండింగ్‌లో. సో, బేసిక్‌గా ఆ టైంలో ఒక పెద్ద బిజినెస్ పెట్టారు విజయవాడలో. సో, దానికి అరౌండ్ ఒక 1 దాకా 1 సీఆర్ దాకా ఇన్వెస్ట్‌మెంట్ యాక్చువల్‌గా. సో,
ఒక పర్సన్ అతని దగ్గరకు వచ్చి, ఇలాగ మనం సో అండ్ సో బిజినెస్ చేద్దాం. నాది 50 మీది 50 మీరు ప్రమోషను నేను అక్కడ ఉండి చూసుకుంటాను. సో తల్లి బిడ్డ న్యాయం. వచ్చిన ప్రతి రూపాయలు సగం మీకు, సగం నాకు. రూ. 1 మీకు, రూ. 1 నాకు ఇట్లాంటివన్నీ చెప్పి బిజినెస్ చేయించడానికి ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత ముందు మీ సగం పెట్టండి. తర్వాత నా సగం పెడతానన్నాడు. ముందు ఈయన సగం పెట్టాడు. పెట్టిన తర్వాత పర్మిషన్‌లన్నీ తెప్పించేసాడు. తర్వాత ఆ ఫ్రాంచైజ్ తీసేసుకున్నాడు. వేరేదంతా ఒకటి అన్నీ జరిగిపోయిన తర్వాత తీరా ఈయన 50 పెట్టాల్సొచ్చిన టైంకి నా వల్ల కాదు. నాకు డబ్బులు రావట్లేదు. ఆగిపోయాయి. అక్కడెక్కడో ఆగిపోయాయి. నేనింక పెట్టలేనన్నాడు. ఇంకా ఆయన చేసేదేమి లేక ఆల్రెడీ సగం పెట్టేసాడు కాబట్టి మిగతా సగం కూడా ఏదో బాధలు పడి ఆయనే పెట్టాడనమాట. సో ఇట్లా జరిగింది. ఇప్పుడు అది ఎట్లా నడుస్తుందనేది తర్వాత విషయం. బట్ నేను అంటుంది ఏంటంటే ఇట్లాగా ఈ వేరే వాళ్ళని డబ్బుల విషయంలో కొంచెం టూ మచ్‌గా ట్రస్ట్ చేయడం అనేది కూడా అంత మంచిదైతే కాదనమాట. సో అది పరిస్థితి. అది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. సో ఇది ఒక గుణపాఠం లాంటిది. బేసిక్‌గా ఆ వీడియో చూసేవాళ్ళకి, ఈ వీడియో చూసేవాళ్ళకి అందరికీ కూడా. సో అది సిట్యుయేషన్. ఇంకా స్టాఫ్‌కి సెపరేట్ రూమ్స్ విత్ ఫెసిలిటీస్, విత్ వెహికల్స్, వైఫై ఎవ్రీథింగ్ వాటన్నిటి చెప్పారు. అది వేరే విషయం. డెఫినిట్‌గా ఆయన కొంచెం బెటర్‌గా చేశారు. అలా చేయడం కూడా దెబ్బే యాక్చువల్‌గా. అదే జరిగింది యాక్చువల్లీ. సో మరీ ఏమంటారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు హిందీలో ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతని పేరు అంకుర్ వారీకు. ఇతను బేసిక్‌గా ఫైనాన్షియల్ యూట్యూబర్. ఈ అంకుర్ వారీకు అనే పర్సన్‌కి ఒక టీమ్ ఉంది. చాలా పెద్ద సంఖ్యలోనే స్టాఫ్ ఉంటారు. ఒక 20 మంది దాకా ఉంటారు. వాళ్ళందరికీ రకరకాల బెనిఫిట్స్ ఇస్తాడాయన. లైక్ రకరకాల ఎలవెన్స్‌లుంటాయి. ఈవెన్ వెకేషనల్ ఎవ్రీ ఇయర్ ఒక వెకేషన్ ఉంటది ఒక్కొక్కరికి కూడా. అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఒక నలుగురితో ఎళ్ళొచ్చు. లేదు అంటే కాకపోతే అందులో కొంత ఒక 50% దాకా ఈయన పెడతాడు. లేదు ఒకవేళ ఓన్లీ టీమే వెకేషన్‌కెళ్తారు అన్నట్టయితే దాన్ని మొత్తం ఈయన చూసుకుంటాడు. అది కాకుండా మళ్ళీ ఆ సెలవులు ఎక్కువ ఇవ్వడాలు, వేరేగా చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి ఆయనకి. సో ఇట్లాంటివన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన వేరు. ఆయనకి బేసిక్‌గా బిజినెస్ ఉంది. ఒక 15,00,00,000, 20,00,00,000 బిజినెస్ ఉంది ఆయనకి. ఆయన బేసిక్‌గా ట్రేడర్ ఆయన. సో ఆయనకి ఆ వర్త్ ఉంది. ఆ ప్రాఫిట్స్ ఉన్నాయి. సో వాటిని బట్టి ఆయన మేనేజ్ చేస్తున్నాడు బానే. సో మనం కొంచెం ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగేసుకోవడం బెటర్ యాక్చువల్‌గా. బట్ అది కొంచెం అలా చేయలేదేమో అనిపిస్తుంది. ఆ ఆఫీస్ సెటప్ అదంతా చూసినప్పుడు. హి డిడ్ సో ఏమంటారు, చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశారు అదైతే. కాకపోతే ఏంటంటే అంత అనవసరమేమో అనిపిస్తోంది. సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అనేది కొంచెం ఎక్కడో మిస్ అయిందేమో అనిపించింది అంతే. సో అది సిట్యుయేషన్. సో అదే ఇప్పుడు బాగా సీరియస్ అయింది. అందుకే ఇప్పుడు అడిగాను అని చెప్పారు. సో అదే మనం ఆల్రెడీ ఆ పోస్ట్ చూసాం గదా! సో ప్రసాద్ గారు మంచి పర్సన్ అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాడన్నటి కోసం చెప్పారు. అండ్ నథింగ్ కాంట్రోవర్సీ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాక్చువల్‌గా నథింగ్ కాంట్రోవర్సీ విషయంలో ఈవెన్ మేము కూడా షేర్ చేసుకోవాల్సిన విషయం ఏముంటదంటే బేసిక్‌గా ఆ టైంలో నేను చేశాను ఈ నథింగ్ కాంట్రోవర్సీ మీద. అండ్ వేరే యూట్యూబర్స్ కూడా చేశారు. ఈ నథింగ్ కాంట్రోవర్సీ మీద లైక్ క్రాంతి గారు గాని, లేదంటే వేరే వాళ్ళు గాని చేశారు. సో మేమందరం సాయి కృష్ణ గారికి పరిచయమే. క్రాంతి గారు అంటే క్రాంతి వ్లాగర్. సో మేమందరం సాయి కృష్ణ గారికి పరిచయమే. మాకు అందరికీ కూడా ఆయనే చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. సో ఆ నథింగ్ ఇష్యూ అనేది జరిగింది యాక్చువల్‌గా. అప్పట్లో డియర్ నథింగ్ అని చెప్పి ఒక హ్యాష్‌ట్యాగ్ స్ప్రెడ్ చేశారు ట్విట్టర్‌లో. అది అరౌండ్ 1,000,000 ట్వీట్స్ ఏవో పడ్డాయి అప్పట్లో. చాలా హ్యూజ్ నంబర్ యాక్చువల్లీ. అదేం చిన్న నంబర్ ఏం కాదు అప్పట్లో. సో మేమది చూసాము అండ్ చాలా పెద్ద ఇష్యూ గదా! అని జెప్పి అండ్ ప్రసాద్ గారు పెట్టిన వీడియో గూడా అది వితిన్ ఏమంటారు మినిట్స్‌లో అది మినిట్స్ కాదు సారీ. వితిన్ కొన్ని హవర్స్‌లో అది మిలియన్‌ని దాటేసిందనమాట. ఐ థింక్ ఆ నైట్ పెడితే మార్నింగ్ 1,000,000 దాటేసిందది. సో ఆ రేంజ్‌లో ఎళ్ళిందది మొత్తం సిట్యుయేషన్ అంతా గూడా. సో దాని గురించి మేము గూడా జేసాం. అయితే అదేమైందంటే అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంటది ఆ వీడియోలో. అదేంటంటే ప్రసాద్ గారు ఒక బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో అంటే ఒక ఎడిటెడ్ టెక్స్ట్ ఉన్న రాసున్నదో వీళ్ళే రాసిందేదో మొత్తానికి ఒకటి అక్కడ రాసి ఉంటదనమాట. ఏమనంటే ఇది మేము ఓన్లీ నార్త్ వాళ్ళకే ఇస్తాము. సౌత్ వాళ్ళకి ఫోన్‌లు పంపించమని చెప్పి దాని మీద రాసి ఉంటది యాక్చువల్‌గా. సో ఆ వీడియో బేసిక్‌గా అప్పట్లో అది నథింగ్ కంపెనీ వరకెళ్ళింది. సౌత్ నుంచి కేవలం ప్రసాద్ గారు కాదు. 4 లాంగ్వేజెస్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. తమిళ్ నుంచి ఒక టెక్ యూట్యూబర్, తెలుగు నుంచి ఒక టెక్ యూట్యూబర్, కన్నడ అండ్ మలయాళం నుంచి ఒక్కొక్కరు నలుగురు టెక్ యూట్యూబర్స్ కలిసి చేసిన పోరాటం అనమాట యాక్చువల్‌గా ఇది. అంటే వాళ్ళకి ఇవ్వలేదు. సౌత్ వాళ్ళకి ఎవరికీ ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో. అదేదో ప్రసాద్ గారు ఒక్కరే చేసింది కూడా కాదు యాక్చువల్లీ. ఓకే. అయితే ఇంకా ఆ ఇష్యూ గురించి మేము ఇంకా వీడియో చేసాం. సో అట్లా ఎట్లా చేస్తారు నథింగ్ కంపెనీ అది ఇది అని చెప్పి. సో అప్పుడు అది ఆయనకి ఎఫెక్ట్ అయింది. ఆయన అది వీడియోలో ఎక్కడ రాయలేదు. ఇది మేము క్రియేట్ చేసిన కామెడీ అంటే జస్ట్ ఒక కామెడీ కోసం క్రియేట్ చేసిన పార్ట్ ఇది అని చెప్పి రాయలే. సో అందరూ ఏమనుకున్నారు నథింగ్ నిజంగానే ఒక ఖాళీ బాక్స్‌లో ఆ పేపర్ పెట్టి పంపించింది అనుకున్నారు యాక్చువల్‌గా. తర్వాత కొద్దిసేపటికి ఇది ఇలాగ ఎళ్తోంది అని అర్థమైన తర్వాత ప్రసాద్ గారు అప్పట్లో కామెంట్ పెట్టి పిన్ చేశారు. పిన్ చేస్తే అట్లా పిన్ చేస్తే కాదు గదా! మరి మాకు వీడియోలో చెప్పాల్సి ఉంటది గదా! అని చెప్పి అది అప్పట్లో కొంచెం ఇష్యూ అయింది. ఆ కంపెనీ లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అనుకుంది. అండ్ ఆ టైంలో ఏంటంటే
ప్రసాద్ గారు సాయికృష్ణ గారికి ఫోన్ చేసి ఇట్లా సో అండ్ సో క్రియేటర్స్ చాలా మంది కూడా చేశారండి. ఇప్పుడు బేసిక్ ఇష్యూ చాలా పెద్దదయిపోయింది. వాళ్ళు లీగల్‌గా ఎళ్తామంటున్నారు. సో ఒకవేళ ఇది ఇలాగ అందరి దగ్గర అందరి ఛానల్స్‌లోని ఉన్నదనుకోండి. సో అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ గదా! ఇది కొంచెం ఇబ్బందయ్యేలా ఉంది. ఇప్పుడు ఇలాగ అని చెప్పి మీరే తీయించేసేయమనండి. నేను అందరికి చెప్పలేను అని జెప్పి ఆయన అన్నారంట. అది నాకు సాయికృష్ణ గారు తర్వాత జెప్పారు. ఫోన్ చేసి ఇట్లాగా జరిగింది. ఇష్యూ అయింది కాంట్రోవర్సీ. అది తీసేసేయండి ఏమనుకోవద్దంటే, సరే అని చెప్పి మేము తీసేసాం. అది సిట్యుయేషన్ అనమాట. అది జరిగింది యాక్చువల్‌గా. సో, నేను కూడా చేశాను. ఆ వీడియో నథింగ్ కాంట్రోవర్సీ కోసం నేను కూడా తీసేసాను యాక్చువల్‌గా. ఆ తర్వాత 'నాని ప్రభాకర్' గారు చేసిన దాని కోసం చెప్పారు. ఆ 'నాని ప్రభాకర్' గారి టైంలో కూడా అది బేసిక్‌గా అది కాంట్రోవర్సీ అవును యాక్చువల్‌గా. బట్ అది అవ్వకుండా ఇంకా సాయికృష్ణ గారు మధ్యలో మాట్లాడి అది తీయించేసారనమాట. సో, 'నాని ప్రభాకర్' గారేంటంటే కొంచెం ఏమంటారు, ఆయన చాలా ఏమంటారు కొట్టినట్టు ఐ మీన్ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారంటారు చూడండి. నా కైండ్ ఆఫ్ పర్సన్ ఆయన. కొంచెం మరీ టూ మచ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఆయనకి దానివల్ల కొన్ని ఇష్యూస్ కూడా అయినియి. ఏదో ఒక మోడల్ మొబైల్, ఒప్పో మొబైల్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆయన ఏకి పడేస్తూ ఒక వీడియో చేశారాయన. ఒప్పో 13 ఏమో నాకు గుర్తులేదు ఆ మోడల్ నంబర్ ఒప్పో. దాంట్లో ఉన్న ఇష్యూస్ కోసం ఆయన ఏకి పడేస్తూ ఒక వీడియో చేస్తే, అది ఒప్పో కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి వీడియో తీయండి అని చెప్పి అడిగితే, ఆయన నేనెందుకు తీస్తాను, నేను తీయను. నేను కొన్నాను. కొనడమో ఏదో జరిగింది మొత్తానికి. ఆయన తీయననేసారు. రివ్యూ యూనిట్ అనుకుంటా. బట్ ఆయన తీయననేసారు. అది నిజంగా ప్రాబ్లమ్ ఉంది. నేనెందుకు తీసేయాలి? అది నిజంగా ప్రాబ్లమ్ ఉంది. మీరు ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోండి అని చెప్పి ఆయన. సో, ఆ తర్వాత నుంచి ఇంక రివ్యూ యూనిట్స్ పంపమనేసారంట గానీ, బట్ ఆయనైతే తగ్గేదేలే అనుకుంటున్నారాయన. సో, అది జరిగింది. సో, ఆయన బేసిక్‌గా నిజంగా సాయికృష్ణ గారు చెప్పినట్టు 'నాని ప్రభాకర్' గారిని కన్విన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బికాజ్ చెప్తాను కదా! ఆయన కొంచెం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే పర్సన్. సో, అట్లాంటి పర్సన్ కాబట్టి ఇంక ఆయనతో మాట్లాడడం కేవలం సాయికృష్ణ గారికే సాధ్యమవుతది. సో, సాయికృష్ణ గారు కూడా ఇంకా మరి అందుకే ఆయన మాట్లాడి అదైతే తీయించేశారు. సో, ఇంకా డబ్బుల కోసం వాటి కోసం అని చెప్పి. సో, అదనమాట సిట్యుయేషన్. సో, బట్ ఆ టైంలో మళ్ళీ ప్రసాద్ గారు ఒక వీడియో చేస్తే, ఆ టైంలో ఇంకా సాయికృష్ణ గారు అదే 'నాని ప్రభాకర్' గారు అమౌంట్స్ ఫోన్స్ రివ్యూస్‌కి డబ్బులు సంథింగ్ వాటి కోసం చెప్పినప్పుడు ఇట్లాగ ఈళ్ళిద్దరి వీడియోస్ కూడా దగ్గరుండి తీయించేసారాయన. సో, అదొకటి జరిగింది. అండ్ అట్లాగా సాయికృష్ణ గారు కొన్ని వేరే విషయాల్లో కూడా హెల్ప్ అయితే చేశారు డెఫినిట్‌గా. అంటే ఇప్పుడు కొన్ని సార్లు ఏమంటారు, కొంతమందికి ఎలాగుంటదంటే, ఇప్పుడు ఆయన చేసిన మాట సాయం ఏదైతే ఉందో, అది మేబీ డబ్బు కంటే ఎక్కువ విలువైంది అని ఆయన అనుకోనుండొచ్చు కదా! సాయికృష్ణ గారు. సో, ఆయన కోణం నుంచి చూస్తే చెప్తున్నాను నేను. నేనేం ప్రసాద్ గారు రాంగ్ అని ఏమీ చెప్పట్లేదు అసలు. జస్ట్ ఆయనకి ఏమనిపించుండొచ్చు. అంటే మేబీ ఆయనకి ఆ టైంలో ఆయన చేసిన ఆ మాట సాయం ఏదైతే ఉంటుందో, అది ఆర్థిక సహాయం కంటే ఇంకా పెద్దది అని ఆయన అనుకోనుండొచ్చుగా. సో, అట్లా గూడా ఇంక మేబీ ఏదైనా కష్టం వచ్చినట్టయితే ఇంకా ప్రసాద్ గారిని వెళ్లి అడగొచ్చు అని మేబీ ఆయన అనుకున్నారేమో. సో, అది సిట్యుయేషన్. బట్ ఏదైనా సరే ఇంకా ఒకటైతే వాస్తవం. ఆ టైంలో సాయికృష్ణ గారు గనక ఆపకపోయుంటే ఆ ఇష్యూ అలా పెద్దదయ్యేది. అండ్ మేబీ అంటే అప్పటికి కూడా ప్రసాద్ గారికే సబ్‌స్క్రైబర్స్ ఎక్కువున్నారు యాక్చువల్‌గా. 'నాని' గారికి తక్కువే ఉన్నారప్పుడు. బట్ నేననేదేంటంటే, ఏమో వాటెవర్ ఇట్ ఈస్ అది ఎండింగ్ అనేది ఎలా ఉన్నో మనకు చెప్పలేము. సో, అది ఒకవేళ అలాగ ఒక 5, 6 వీడియోలు ఒకరి మీద ఒకరు చేసుకునే పరిస్థితే గనక వచ్చినట్టయితే. సో, అది సిట్యుయేషన్ అనమాట. అండ్ ప్రసాద్ గారు ఇచ్చిన అప్పు కోసం క్లారిటీ ఇచ్చారు. యెస్ ఇచ్చారని జెప్పి. అండ్ 2,00,000 కుదిరినప్పుడు ఇద్దామనుకున్నా. అంటే 2,00,000 ఆహ్, లేని పరిస్థితిలో ఏమంటారు 2,00,000 అర్జెంట్‌గా కావాల్సిన పరిస్థితిలో ప్రసాద్ ఉన్నారని నేను అనుకోలేదని చెప్పారాయన. బట్ ఏదైనా ఇప్పుడు అది ఎట్లా ఎళ్తదంటే, ఇప్పుడు 2,00,000 ఆయన తీసుకున్నారు గదా! ఇంతకుముందు. అదే ఇప్పటికొచ్చి ఇవ్వలేదు గదా! సో, ఈసారి 30,00,000 అడిగారు గదా! సో, ప్రసాద్ గారికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రసాద్ గారు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మళ్ళీ. సో, ఆయనకి ఎవరో దెబ్బేశారు. అదంతా కూడా అది అజయ్ అని చెప్పి కొంతమంది అనుకోని అజయ్‌కెళ్ళి కామెంట్‌లు పెడుతుంటే, అజయ్ నేను గాదు సామి అని చెప్పి ఒక వీడియో చేశాడు. సో, మేబీ ఎవరో ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది అనుకుంటున్నారు. నాట్ ష్యూర్. ఎవరు ఏంటనేది మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు. నాట్ ష్యూర్. మనకెందుకు చెప్పండి. మనకు తెలియనప్పుడు మనం మాట్లాడుకోవద్దు. సో, బట్ మాక్సిమం కొంతమందయితే ఆ ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు అనుకుంటున్నారు. సో, అట్లాగా ఆయన ప్రసాద్ గారు ఎప్పుడూ కూడా కొంచెం బెటర్ పొజిషన్‌లో ఉంటారు. బట్ ఆయనకి చాలా పెద్ద దెబ్బ తగిలింది గదా! 4,00,00,000 అంటే అదేం చిన్న దెబ్బేంది. అది పోనీ అదేమన్నా కంకర్రాయి, గులకరాయి అంత చిన్న దెబ్బేం గాదు గదా! అది మణికొండ అంత పెద్ద కొండ అది ఏకంగా. అది. సో, అట్లాగా ఆయనకి జరిగింది కాబట్టి ఆయన గూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇంక దానికి ఇంక ఏమంటాం? అది పరిస్థితి. ఇంకా తర్వాత ఈయన చేసినవి మరి కొన్ని చెప్పారు. ఒక పాపకి ట్యూమర్‌కి ట్రీట్‌మెంట్ చేయించడం, తర్వాత గివ్ అవేస్ ఇవ్వడం ఇవన్నీ జేశారు. సో, అదే అంటున్నా. ఆయన సాయికృష్ణ గారు చాలా మంచి పర్సన్. చాలా రకాలుగా హెల్ప్‌లయితే చేశారు. సో, ఈరోజు ఆయన సిట్యుయేషన్ అలా ఉండడం వల్ల ఆ టైంలో ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదనే బాధొచ్చేసరికి ఆయన ఇట్లాగా
యూనో అప్పటికప్పుడు అలా చేసేసారు. అదే అనిపించింది నాకైతే. అందుకే నేను అదే అన్నా. ఆయన చేసింది మిస్టేకే గాని, బట్ ఆయన గురించి నేనేమి హార్ష్‌గా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే, నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టడానికి నాకు హెల్ప్ అయిన పర్సన్ ఆయన. ఇండైరెక్ట్‌గా స్టార్టింగ్‌లో. తర్వాత డైరెక్ట్‌గా ఎన్నో సార్లు హెల్ప్ చేశారాయన. అందుకు. అదే చెప్తున్నా గదా! ఇంకా గివ్ అవేస్ కోసం చెప్పారు. తర్వాత ఈ ఫోన్ అన్బాక్సింగ్‌ల అమౌంట్‌ల కోసం చెప్పారు. బట్ అది యాక్చువల్‌గా రైటే. అది, అది యాక్చువల్‌గా ఇప్పుడు ఈయన చెప్పారు. బట్ ఒకప్పుడే 'నాని ప్రభాకర్' గారు గాని, మిగతా వాళ్ళు గాని మాట్లాడారు యాక్చువల్‌గా దీనికోసం. ఇంకా అది ఉంటది. టెక్‌లో ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ఆప్షన్ అనేది. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్సు ఇప్పటికి 50,000, ₹1,00,000 తీసుకుంటున్న వాళ్ళున్నారు. ఎప్పటినుంచో ఉన్నోళ్ళు అని కూడా అన్నారు గదా! ఆయన గూడా ఎవరనేది నాకు తెలుసు. బట్ ఎందుకు నేను చెప్పట్లేదు అంతే. ఎందుకు? మళ్ళీ ఆయన పేరు అనవసరంగా రివీల్ చేసిన వాళ్ళం అవుతాం. సో, అది చెప్పట్లేదు నేనందుకే. సో, ఉన్నారు. డెఫినిట్‌గా చాలా హ్యూజ్ అమౌంట్స్ తీసుకునే వాళ్ళున్నారు. అండ్ హిందీలో అయితే ఆయన 50,00,000 అన్నారు చూడండి. వాళ్ళంతా హిందీ వాళ్ళనమాట. హిందీ యూట్యూబర్స్‌కి చాలా మందికి 50,00,000, 60,00,000 కూడా ఇచ్చినవాడు. ఒక్క ఫోన్ అన్బాక్సింగ్‌కి. ఒక ఫోన్ అన్బాక్సింగ్‌కి 50, 60,00,000 ఇస్తారు హిందీ సైడ్. దాంట్లో ఒక 10% ఆఫ్ రీచ్ ఉంటది కాబట్టి 10%, 7%, 8% సో, ఆ రీచ్‌ని బట్టి, ఆ మార్కెట్‌ని బట్టి ఇక్కడ కూడా పేమెంట్స్ అయితే ఉంటాయి. అంటే ఇంకా అది అన్బాక్సింగ్స్ అనేవి చేయిస్తారు. సో దట్ ఆ ఛానెల్‌కి ఉన్న రీచ్ బట్టి ప్రమోషన్ జరుగుతది కదా! ఆ మొబైల్‌కి. సో, వాళ్ళు ఆ మొబైల్ కొంటే ఇంకా అన్ని రకాలుగా అడ్వాంటేజ్ అయితే ఉంటది కదా! ఆ కంపెనీకి. సో, అందుకని అట్లా ఉంటదది. అది కామన్ మరింకది. అది ఇంకా దాంట్లో మనం ప్రత్యేకంగా ఎవరిని నెగెటివ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరు తప్పనడానికి లేదంటున్నాను నేను. అది ఎవ్వరైనా రైటే ఆ ప్రమోషన్ చేయడం అనేది. ఇంకా ఈయన మెయిన్ ప్రాబ్లమ్ డైల్యూట్ అయిపోయిందని జెప్పారు. సో, అదైతే వాస్తవం. నిజంగా అది ఎలాగైపోయిందంటే ఆయన మెయిన్ ప్రాబ్లమ్ అంతా పక్కకు పోయి ప్రసాద్ గారు వర్సెస్ సాయి కృష్ణ గారే అయింది యాక్చువల్‌గా. సో, అది సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. అది చెప్పారు మొత్తం. సో, ఆ తర్వాత కామెంట్స్‌కి ఆన్సర్ అయితే ఇచ్చారు. సో, మొత్తం అన్ని కామెంట్స్ రకరకాల దారుణమైన కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రసాద్ గారు చదవలేదు. సాయి కృష్ణ గారు చదివారు అలాంటి దారుణమైన కామెంట్స్. కానీ నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా! నాకు తెలిసిన సాయి కృష్ణ గారు అసలు నిజంగా చెప్తున్నా. ఆయన ఒక్క నెగెటివ్ కామెంట్ వచ్చినా తీసుకోలేని మనిషి ఆయన. నేను ఆయన తీసుకోలేరాయన. బేసిక్‌గా సొసైటీలో చాలా మంది అంటే నాట్ ఓన్లీ సోషల్ మీడియా పీపుల్ కొంతమంది ఏంటంటే రియల్ లైఫ్‌లో కూడా ఏదైనా చిన్న చిన్న నెగటివిటీస్ వస్తే కూడా తీసుకోలేక చాలా హార్ష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు లైఫ్‌లో. నేను, నేను గూడా ఒకప్పుడు అంతే నెగటివిటీ తీసుకోలేకపోయాను. నెగటివిటీ అంటే కొన్నుంటాయి గదా! వాటిని తీసుకోలేకపోయేవాడిని. కొన్ని మరీ హార్ష్ కామెంట్స్ ఉంటాయి. అవి తీసుకోలేకపోయేవాడిని. బట్ తర్వాత రియలైజ్ అయ్యిందేంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు జెన్యూన్‌గా, డీసెంట్‌గా ఆలోచించాలి అని ఏముంది? అలా అనుకుంటే మనకసలు ఉగ్రవాదులే ఉండరు గదా! ఒక దేశాలే ఉగ్రవాదం మీద నడుస్తున్నాయి. సో, ఇగ మనుషులు అంతే కొంతమంది అంతే ఇంగ. అది నేను అర్థం చేసుకున్నా. నేను ఈ పర్టిక్యులర్‌గా చెప్పాలంటే 2021 ఆహ్, ఆ టైంలో జూన్ టైంలో నాకొక ఫోన్ కాలొచ్చింది. నా ఫేవరెట్ యూట్యూబర్ నుంచి. నాకు బేసిక్‌గా ఇన్‌స్పిరేషనల్ యూట్యూబర్ ఆయన. అంటే నేనసలు యూట్యూబ్ పెట్టడానికి ఆయనే ఇన్‌స్పిరేషన్ 'విక్రమాదిత్య' గారు. యూట్యూబర్ 'విక్రమాదిత్య' గారు మీకందరికీ తెలుసు. చాలా మందికి తెలిసుండొచ్చు. మేబీ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి మేబీ ఆయన తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన రీసెంట్ టైమ్స్‌లో పెద్దగా వీడియోస్ ఏం పెట్టట్లేదు గాబట్టి. బట్ ఆయన నాకు చేసి మాట్లాడిన ఒక ఫోన్ కాల్ నా ఆలోచన విధానాన్ని మార్చింది. డెఫినిట్‌గా మార్చేసింది. కంప్లీట్‌గా మార్చేసింది ఆయన మాట్లాడిన ఒక ఫోన్ కాల్. ఆ తర్వాత ఇంకా ఎలాన్ మస్క్‌ది ఒక ఇంటర్వ్యూ ఉంటది. రీసెంట్ టైమ్స్‌లో అయితే. సో, అదొకటి. తర్వాత ఓవరాల్‌గా ఒక ఒపీనియన్ ఉంటది. జనరల్ ఒపీనియన్ ఒకటి. ఇఫ్ యూ హాడ్ ఎ ఒపీనియన్ ఆన్ సంథింగ్ దెన్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దట్ ఒపీనియన్ ఆల్సో విల్ హావ్ సమ్ ఒపీనియన్ ఆన్ యూ. అంటే మనకి ఏదైనా ఒక విషయం మీద ఒక అభిప్రాయం గనక వచ్చి, ఆ అభిప్రాయాన్ని మనం సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గనక షేర్ చేస్తున్నట్టయితే, ఆ అభిప్రాయం మీద అది చూస్తున్న వాళ్ళందరికీ ఇంకొక అభిప్రాయం వస్తది. అండ్ ఆ అభిప్రాయం తెలియజేసిన నీ మీద కూడా ఒక అభిప్రాయం వస్తది. సో, దాన్ని నువ్వు ఎయిదర్ యాక్సెప్ట్ చేయాలో, అది ఇగ్నోర్ చేయాలి. అంతేగాని అట్లా ఇట్లా పెట్టారని అనకూడదు అని చెప్పి నేను అది రియలైజ్ అయ్యాను నేను. సో, ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి. నెగటివిటీని ఇట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో, అది కొంచెం ఆయనకి ఏమంటారు? అది ఇంకా ప్రెజెంట్ ఆయనకిది చాలా కొత్త. నిజంగా చెప్తా సాయి కృష్ణ గారు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంత నెగటివిటీ ఫేస్ చేయలేదాయన. సో, అది ఆయనకు కొంచెం కొత్తే. సో, అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అతను కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి. అదైతే క్లియర్. బట్ ఏంటంటే ఓవరాల్‌గా ఒకటే సిట్యుయేషన్. ఆహ్, ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ పర్సన్ ఈస్ స్ట్రగ్లింగ్ ఇన్ దేర్ లైఫ్స్ ఇన్ దేర్ ఓన్ వే. ఇక్కడ సాయి కృష్ణ గారు, ప్రసాద్ గారు ఇద్దరు కూడా వాళ్ళ ఓన్ వేస్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ మధ్యలో ఒకరి స్ట్రగుల్ ఎంత పెద్దదనేది ఇంకొకరికి తెలియలేదు. సాయి కృష్ణ గారి స్ట్రగుల్ ఎంత పెద్దదనేది ప్రసాద్ గారికి తెలియలేదు. ప్రసాద్ గారి స్ట్రగుల్ ఎంత పెద్దదనేది సాయి కృష్ణ గారికి తెలియలేదు. సో, ఇది అర్థం గాక ఇద్దరికి కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే వచ్చిందో దాని కారణంగా జరిగింది ఇదంతా కూడా. సో, ఇద్దరిని కూడా తప్పుగా అనుకోవద్దు.
ఇది అంటే నేనేదో చెబితే వింటారు అని కూడా కాదు. జస్ట్ నా సైడ్ నుంచి నేను చెప్పేదంతే. ఎందుకంటే నాకిద్దరు తెలుసు. ఇద్దరు ఎలాంటి వాళ్ళో తెలుసు. ఈవెన్ సాయి కృష్ణ గారు మేబీ యూట్యూబర్‌గా ఎక్కువ మందికి తెలియకపోయి ఉండొచ్చు. బట్ యూట్యూబర్‌గా మాలాంటి వాళ్ళందరికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా అంతే. అంతకుమించి ఇంకేం అనుకోవద్దు. తప్పుగా అనుకోవద్దు. సో, అది సిట్యుయేషన్. అండ్ సాయి కృష్ణ గారు వీలైతే హెల్ప్ చేయమని చెప్పడం జరిగిందనమాట. అక్కడ ఆయన ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. ఒక రేజర్ పేది. ఆయన వీడియో కింద. అంటే లోన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒక దగ్గర అండ్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక దగ్గర ఇచ్చే విధంగా లింక్స్ అయితే ఇచ్చారు. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు సపోర్ట్ హిమ్ ఎంతో కొంత మీకు తోచినంత సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఓకే. నా సైడ్ నుంచి నేనైతే చేస్తాను. చేయడానికైతే ట్రై చేస్తాను నేనైతే. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది నా ఈ ఈ కాంట్రోవర్సీకి పార్ట్ 2 అనుకోవచ్చిది. బట్ ఇంకా ఇది ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైతే ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.